హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. 10th క్లాస్ అర్హతతో ఎలాంటి ఎక్స్పీరియన్స్ అవసరం లేకుండా పర్మనెంట్ గ్రూప్ సి క్యాడర్కి సంబంధించినటువంటి క్లర్క్ అలాగే అటెండర్ ఉద్యోగాలకి నోటిఫికేషన్ రిలీజ్ అయింది. ఎలాంటి ఇంటర్వ్యూ కూడా ఉండదు. చాలా తక్కువ పోటీతో మీరు గవర్నమెంట్ జాబ్స్ అయితే కొట్టచ్చు. ఈ వీడియోలో మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ చెప్తాను. వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ముందుగా చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేసి 10 మంది కూడా హెల్ప్ అవుతుంది కాబట్టి డెఫినెట్గా అయితే షేర్ చేయండి. ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ ప్రెస్ చేసి పెట్టుకోండి. ఫ్రెండ్స్, మీరు గవర్నమెంట్ జాబ్స్కి సంబంధించి ఇంట్లో ఉండి ప్రిపేర్ అవుతున్నట్లయితే మీకోసం మన ఛానల్కి సంబంధించి ఆర్కే లాజిక్స్ యాప్లో మీకు ఆన్లైన్ క్లాసెస్ అయితే ప్రొవైడ్ చేస్తున్నాం. ఇందులో మీకు సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ ఎగ్జామ్స్కి సంబంధించి అలాగే స్టేట్ గవర్నమెంట్కి సంబంధించి రైల్వే, ఎస్ఎస్సి, బ్యాంక్ అన్ని రకాల కోర్సెస్ అయితే ప్రొవైడ్ చేస్తున్నాము. అది కూడా ఎక్స్పీరియన్స్డ్ ఫ్యాకల్టీస్ చేత. మీకు కేవలం 999కే 1 year వ్యాలిడిటీ అనేది ప్రొవైడ్ చేస్తున్నాం. బైలింగ్వల్ లాంగ్వేజ్లో క్లాసెస్ ఉంటాయి. ఫ్రీ డెమో వీడియోస్ కూడా అవైలబుల్లో ఉన్నాయి. కాబట్టి వెంటనే మన ఛానల్కి సంబంధించి ఆర్కే లాజిక్స్ యాప్ అనేది డౌన్లోడ్ చేసుకుని ఒకసారి చెక్ చేయండి. మీకు లింక్ అనేది డిస్క్రిప్షన్లో కామెంట్ సెక్షన్లో పిన్ చేశాను, ఒకసారి చెక్ చేయండి. ఇక్కడ మనకి నోటిఫికేషన్ డీటెయిల్స్లోకి వెళ్ళినట్లయితే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కింద పనిచేస్తున్నటువంటి సెంట్రల్ యూనివర్సిటీకి సంబంధించినటువంటి కేంద్ర ప్రభుత్వ సంస్థలో గ్రూప్ సి క్యాడర్కి సంబంధించినటువంటి ఉద్యోగాలకి ఈ నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేయడం అయితే జరిగింది. ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్కి మీరు ఇండియన్ నేషనల్ అయితే సరిపోతుంది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ మేల్ అండ్ ఫిమేల్ క్యాండిడేట్స్ అందరూ కూడా ఈ నోటిఫికేషన్కి అప్లై అయితే చేసుకోవచ్చు. సెలెక్టెడ్ క్యాండిడేట్స్కి మనకి ఇక్కడ చాలా మంచి సాలరీ ప్యాకేజ్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఇక్కడ మనకి 10th క్లాస్ అర్హతతో మల్టీ టాస్కింగ్ స్టాఫ్ అంటే అటెండర్ లెవెల్కి సంబంధించినటువంటి జాబ్స్ అయితే ఉన్నాయి. అలాగే లోయర్ డివిజన్ క్లర్క్కి సంబంధించినటువంటి జాబ్స్ని కూడా రిక్రూట్మెంట్ చేస్తున్నారు. మనకి ఈ యొక్క సెంట్రల్ యూనివర్సిటీకి సంబంధించి అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ ఉంటుంది కదా, సో ఆ అడ్మినిస్ట్రేషన్కి సంబంధించినటువంటి డిపార్ట్మెంట్లో చక్కగా మీరు ఏసీ ఆఫీసులో కూర్చొని ఈ యొక్క వర్క్ అనేది చేసుకోవచ్చు అనమాట. సో చాలా మంచి పీస్ఫుల్ లైఫ్ అయితే ఉంటుంది. మార్నింగ్ 10కి వెళ్ళేసి ఈవినింగ్ 5:30 వరకు అయితే ఇంటికి అయితే వచ్చేసేయచ్చు. సో ఎటువంటి ప్రెషర్ అయితే ఉండదు. సో చాలా పీస్ఫుల్ జాబ్స్ అని చెప్పుకోవచ్చు. అలాగే వీటికి సంబంధించి ఇక్కడ చూడండి, ఏజ్ లిమిట్ కూడా చాలా బాగా ఇచ్చారు. అంటే 32 years వరకు కూడా ఛాన్స్ కల్పిస్తున్నారు. సో మీకు మినిమం 18 ఉండాలి, మ్యాక్సిమం ఏమో 32 years వరకు ఛాన్స్ అవుతుంది. ఇన్ కేస్ మీరు ఒకవేళ ఓబీసీ వాళ్ళైతే మాత్రం +3 years యాడ్ చేసుకోండి. ఇక పోస్టులకి సంబంధించి సెలెక్టెడ్ క్యాండిడేట్స్కి ఎంత సాలరీ వస్తుందంటే ఎంటీఎస్ ఉద్యోగాలకైతే అన్ని అలవెన్సెస్ కలుపుకుంటే 30,000 వరకు సాలరీ వస్తుంది. లోయర్ డివిజన్ క్లర్క్ పోస్టులకి అయితే 36,000కి పైగానే సాలరీ అనేది రావడం జరుగుతుంది. మీకు అన్ని అలవెన్సెస్ ఉంటాయి. సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్కి సంబంధించి ప్రొవైడ్ చేసేటువంటి అన్ని అలవెన్సెస్ కలుపుకుంటే ఆ విధంగా సాలరీ ఉంటుంది. ఇక్కడ క్వాలిఫికేషన్స్ విషయానికి వచ్చినట్లయితే ఎంటీఎస్ అంటే అటెండర్ లెవెల్ జాబ్స్కి సంబంధించి మీరు జస్ట్ 10th పాస్ అయితే సరిపోతుంది. అప్లికేషన్ పెట్టుకోవచ్చు. ఇంటర్మీడియట్ వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. డిప్లొమా వాళ్ళు, ఐటీఐ వాళ్ళు కూడా ఈ యొక్క ఎంటీఎస్కి సంబంధించినటువంటి జాబ్స్ అంటే అటెండర్ జాబ్స్కి సంబంధించి మీరు అప్లై చేసుకోవచ్చు. లోయర్ డివిజన్ క్లర్క్ పోస్టులకేమో మీరు ఏదైనా విభాగంలో డిగ్రీ అనేది పాస్ అయిన సర్టిఫికేట్ అనేది కలిగి ఉండాలి. సో దాంతోపాటు ఏంటంటే మీకు సెలక్షన్ ప్రాసెస్లో భాగంగా స్కిల్ టెస్ట్ ఉంటుంది. కాబట్టి మీకు టైపింగ్కి సంబంధించి స్కిల్స్ అనేవి ఉండాలి. ఒకవేళ ప్రజెంట్ లేకుండా ప్రాబ్లం లేదు. సో టైపింగ్కి సంబంధించి స్కిల్స్ అనేవి ఇంప్రూవ్ చేసుకుంటే సరిపోతుంది. అలాగే ఒక రిక్రూట్మెంట్కి సంబంధించి ఇంపార్టెంట్ డేట్స్ విషయానికి వచ్చినట్లయితే ఆల్రెడీ మనకి చాలా డేస్ బ్యాకే ఈ యొక్క నోటిఫికేషన్ వచ్చింది. అలాగే అప్లికేషన్ ప్రాసెస్ కూడా స్టార్ట్ అయిపోయింది. సో లాస్ట్ డేట్ 24th May వరకు మాత్రమే టైం ఉంది. సో ఎక్కువ టైం అయితే లేదు. సో కాబట్టి వీడియో చూసిన వెంటనే మీరు అప్లికేషన్స్ పెట్టుకోవడానికి ట్రై చేయండి. ఆఫ్లైన్ కాదు, మనకి ఆన్లైన్ విధానంలోనే అప్లై చేయాలి. సో మీకు ప్రాసెస్ కూడా చూపిస్తాను ఎలా అప్లికేషన్ సబ్మిషన్ చేయాలనేది. సో కాబట్టి జాగ్రత్తగా మీరు అప్లికేషన్ ప్రాసెస్ కూడా చూసేసి అప్లికేషన్స్ అయితే పెట్టుకోండి. అయితే ఒక జాబ్ నోటిఫికేషన్ మనకి ఎక్కడి నుంచి వచ్చిందంటే సెంట్రల్ యూనివర్సిటీ అయినటువంటి ఒక తేజ్పూర్ యూనివర్సిటీ నుంచి అయితే రావడం జరిగింది. ఈ జాబ్స్కి సంబంధించి అప్లై చేయడానికి అప్లికేషన్ ఫీజు వచ్చేసి ఎవరైతే ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ వాళ్ళు ఉన్నారో సో వాళ్ళు ఫ్రీగా అప్లై చేసుకోవచ్చు. సో మిగతా వాళ్ళు మాత్రమే అక్కడ ఇచ్చినటువంటి 500 రూపీస్ అప్లికేషన్ ఫీ అనేది మీరు పే చేయాల్సి అయితే ఉంటుందన్నమాట.
ఇప్పుడు మనము అప్లై ప్రాసెస్ చూద్దాం. సో నేను మీకు డైరెక్ట్గా అప్లై లింక్ అయితే డిస్క్రిప్షన్లో కామెంట్ సెక్షన్లో ఇచ్చాను. ఆ లింక్ పైన క్లిక్ చేస్తే మీకు ఈ విధంగా వెబ్సైట్ ఓపెన్ అయిపోతుంది. సో మనకి ఇక్కడ రిక్రూట్మెంట్ పోర్టల్ అని చెప్పేసి ఇక్కడ సైన్ అప్ అని చెప్పేసి మీకు ఈమెయిల్ ఐడి అలాగే పాస్వర్డ్ అయితే అడుగుతుంది. సో మీరు ఇక్కడ ఏంటంటే ఫస్ట్ ఇందులో సైన్ అప్ అయితే అవ్వాలి. సో సైన్ అప్ అవ్వాలి అంటే ఫస్ట్ ఇందులో మనము అకౌంట్ క్రియేట్ చేసుకోవాలి. కాబట్టి ఇక్కడ మీరు మీ యొక్క ఈమెయిల్ ఐడి తర్వాత మళ్ళీ ఈమెయిల్ అడ్రస్ అనేది ఇచ్చేసి పాస్వర్డ్ మీరే కన్ఫామ్గా ఓన్గా క్రియేట్ చేసుకోండి. సో చేసుకున్న తర్వాత మళ్ళీ పాస్వర్డ్ అనేది ఎంటర్ చేసి మొబైల్ నెంబర్ ఇవన్నీ ఇచ్చేసి సైన్ అప్ అవ్వాలి. సో సైన్ అప్ అయిన తర్వాత మనకి ఇందులో అకౌంట్ క్రియేట్ అయిపోతుంది. సో మీరు ఏదైతే అకౌంట్ క్రియేట్ చేసుకున్నారో ఆ ఈమెయిల్ ఐడి పాస్వర్డ్ కూడా మీరు ఏదైతే పెట్టుకున్నారో అది ఇక్కడ ఎంటర్ చేసేసి క్యాప్చా కూడా ఇక్కడ కనిపిస్తుంది కదా, బ్లూ కలర్లో ఉంది. సో అది మనం ఇక్కడ ఎంటర్ చేసేసి బాక్స్లో లాగిన్ పైన క్లిక్ చేయాలి. అప్పుడు ఏంటంటే లాగిన్ అయిన వెంటనే మీకు అప్లికేషన్ ఫామ్ ఓపెన్ అయిపోతుంది. సో అందులో మీ డీటెయిల్స్ అన్నీ కూడా ఫిల్ చేసేసి డాక్యుమెంట్స్ అప్లోడ్ చేసి ఫీ పేమెంట్ చేసి సబ్మిషన్ చేయాల్సి ఉంటుంది. స్టెప్ 1 స్టెప్ 2 మీకు క్లియర్గా అర్థమైంది అనుకుంటా. ఫస్ట్ సైన్ అప్ అవ్వాలి, తర్వాత లాగిన్ అవ్వాలి, అప్పుడు మనకి అప్లికేషన్ ఫామ్ అనేది ఓపెన్ అయిపోతుంది అనమాట. ఇది యొక్క గ్రూప్ సి ఉద్యోగాలకి సంబంధించి మనకి సెలక్షన్ ప్రాసెస్ గురించి నోటిఫికేషన్లో అయితే మెన్షన్ చేయలేదు. కాకుంటే మనకి సెలక్షన్ ప్రాసెస్లో భాగంగా మీకు ఏదైతే ఎంటీఎస్ అంటే మల్టీ టాస్కింగ్ స్టాఫ్ అలాగే లోయర్ డివిజన్ క్లర్క్ ఏదైతే జాబ్స్ ఉన్నాయో వీటికి సింగిల్ ఎగ్జామ్ పెడతారు. ఆ యొక్క సింగిల్ ఎగ్జామ్ అనేది మీరు పాస్ అయితే సరిపోతుంది. ఎంటీఎస్ జాబ్స్కి మీకు ఎటువంటి ఇంటర్వ్యూ ఉండదు, ఎటువంటి స్కిల్ టెస్ట్ ఉండదు. కాకుంటే ఈ లోయర్ డివిజన్ క్లర్క్ పోస్టులకి మాత్రం మీకు స్కిల్ టెస్ట్ పెడతారు టైపింగ్కి సంబంధించి. ఎంటీఎస్ ఉద్యోగాలకి సంబంధించి లోయర్ డివిజన్ క్లర్క్ పోస్టులకి సంబంధించి మీకు ఆ ఎగ్జామినేషన్ ప్యాటర్న్ ఎలా ఉంటుంది అంటే నార్మల్గా మనకి ఏదైతే జాబ్స్కి నోటిఫికేషన్స్ పడుతూ ఉంటాయి సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్లో, సో రెగ్యులర్గా వచ్చేటువంటి నోటిఫికేషన్స్లో జనరల్ అవేర్నెస్ అలాగే క్వాంట్ రీజనింగ్ ఈ యొక్క టాపిక్స్ ఏవైతే ఉంటాయో జీకే, సో ఇలాంటి టాపిక్స్ మీదనే మీకు సింగిల్ ఎగ్జామ్ 100 మార్క్స్కి ఉంటుంది. నెగటివ్ విధానం కూడా ఉంటుంది. ఆ యొక్క ఎగ్జామ్కి సంబంధించి మీరు సిలబస్ అనేది ప్రిపేర్ అయితే సరిపోతుంది. కామన్గా మీరు ఏదైతే మీరు నోటిఫికేషన్స్ చూస్తూ ఉంటారో సేమ్ సిలబస్ అనమాట, అది మీరు ప్రిపేర్ అయితే సరిపోతుంది. ఈ జాబ్స్కి సంబంధించి మీరు ఆ యొక్క ఎగ్జామినేషన్ అనేది క్లియర్ అయితే చేసేసేయచ్చు అనమాట. ఫ్రెండ్స్, ఇది మనకి సెంట్రల్ యూనివర్సిటీ అనేటువంటి తేజ్పూర్ యూనివర్సిటీ నుంచి రిలీజ్ అయినటువంటి గ్రూప్ సి క్యాడర్కి సంబంధించినటువంటి పర్మనెంట్ జాబ్స్కి సంబంధించినటువంటి నోటిఫికేషన్. వేకెన్సీస్ విషయానికి వచ్చినట్లయితే ఎంటీఎస్కి సంబంధించి 5 వేకెన్సీస్ ఉన్నాయి. లోయర్ డివిజన్ క్లర్క్కి సంబంధించి 6 వేకెన్సీస్ని అయితే రిక్రూట్మెంట్ చేస్తున్నారు. సో వేకెన్సీస్ గురించి అయితే ఆలోచించద్దు. సో చాలామంది ఏంటంటే కొంచెం దూరం ఉంది లొకేషన్ అని చెప్పేసి చాలా తక్కువ మంది అప్లికేషన్స్ అయితే పెడతారు. కాబట్టి తక్కువ పోటీతో మీరు గవర్నమెంట్ జాబ్స్కి సంబంధించి కనుక మీరు ప్రిపేర్ అవుతూ ఉన్నట్లయితే మాత్రం సో ఈ నోటిఫికేషన్ అయితే మిస్ చేయొద్దు. అలాగే అప్లై చేయడానికి కూడా లాస్ట్ డేట్ తక్కువ ఉంది కాబట్టి సో వీలైనంత తొందరగా అయితే అప్లికేషన్స్ పెట్టుకోండి. మీకు నోటిఫికేషన్ లింక్ అలాగే అప్లై ఆన్లైన్ లింక్ డైరెక్ట్గా అయితే ప్రొవైడ్ చేస్తున్నాను. సో మీరు ఆ లింక్ పైన క్లిక్ చేసేసి అన్ని డీటెయిల్స్ అనేవి చెక్ చేసుకొని మీరు అప్లికేషన్స్ అయితే పెట్టుకోండి. సో ఇంకా మీకు నోటిఫికేషన్ రిలేటెడ్గా అప్లికేషన్ ప్రాసెస్కి సంబంధించి ఏదైనా డౌట్ ఉంటే నాకు కామెంట్ రూపంలో అడగండి. ప్రతి ఒక్కరు కూడా వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో అయితే షేర్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ గైస్. ఫ్రెండ్స్, మీ అందరికీ శుభవార్త. ఆంధ్ర యూనివర్సిటీ వాళ్ళు ఆన్లైన్ డిగ్రీ ప్రోగ్రామ్స్ని అయితే ఆఫర్ చేస్తున్నారు. ఎంబీఏ, ఎంసీఏ, ఎంఏ సోషాలజీకి సంబంధించి అడ్మిషన్స్ అయితే స్టార్ట్ అయ్యాయి. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మీకు అప్లై లింక్ డిస్క్రిప్షన్లో కామెంట్ సెక్షన్లో ఇచ్చాను. ఆ ఫామ్ ఫిల్ చేసి సబ్మిషన్ చేయండి. సో వాళ్ళే మిమ్మల్ని కాంటాక్ట్ అయ్యి మరిన్ని డీటెయిల్స్ని ఎక్స్ప్లెయిన్ చేస్తారు.